వైసీపీ హయాంలో పరపతి కోల్పోయిన విద్యుత్ రంగానికి 2 ఏళ్లలోనే తిరిగి పునరుజ్జీవం పోశామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దేశ చరిత్రలో కరెంటు ఛార్జీలు పెంచకుండా ట్రూ డౌన్ చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం కూటమి సర్కారని తెలిపారు. కూటమి 2 ఏళ్ల పాలనలో విద్యుత్ శాఖ ప్రగతిని ఆయన వివరించారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడల్లా 14 పన్ను ఉంది. డిస్కమ్లు ఎప్పుడు కూడా ఏ రేటింగ్ వచ్చాయి. మనకి గడిచిన 5 సంవత్సరాల్లో సీకి పడిపోయింది మన రేటింగ్ అంతా. సీకి పడిపోవడం వల్ల 11.5% వడ్డీకి తీసుకొచ్చాము డబ్బులు. ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ రేటింగ్ లోకి వచ్చిన డిస్కమ్స్ అన్ని 1.8% నుంచి 9.5%కి 6%కి మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గించి తద్వారా దాదాపు 500-600 కోట్ల పైన మన వడ్డీ భారాన్ని తగ్గించుకోగలిగాం అనమాట. ₹5.42 కొనేవాళ్ళు అంతకుముందు విద్యుత్ యూనిట్, ఇప్పుడు ₹4.90 తగ్గించాం. తద్వారా 52 పైసలు మనకి సేవ్ అయిపోయింది. 2019-24లో అప్పటి ప్రభుత్వం 20,000 కోట్ల పైసలకు ట్రూ అప్ ఛార్జీలు భారం వేసింది అనమాట. ఇవాళ కూడా 4,497 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీలు ప్రజల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే భరాయిస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో ₹1 కూడా ముందు వినియోగదారుల మీద కరెంటు భారం వేయలేదు. రాబోయే 3 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ₹1 కూడా కరెంటు బిల్లు పెంచకూడదు. రైతులకు కూడా 9 గంటలు నాణ్యమైన విద్యుత్ పగలపూట ఇవ్వాలి. అది కూడా దానికి కూడా కట్టుబడి ఉన్నాం.